దేవుడికే మహిమ కలుగునుగాక. ఈ సమయంలో దేవుడు మనందరి కొరకు సిద్ధపరిచిన జీవవాక్యాన్ని, శ్రేష్టమైన ఆయన మాటలను భుజించుదాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుకొని ధ్యానించుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 30వ వచనం. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని ఇచ్చెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. ప్రార్థన చేసుకుందాం. మహాకరుడ, పరిశుద్ధుడ, నీ ఉన్నతమైన నామాన్ని బట్టి స్తుతిస్తూ కనపరుస్తున్నాం. ఇప్పటి వరకు మాతో కూడా ఉండి నడిపించారు, ఇంకా మాతో ఉండి నడిపించండి ప్రభువా. నీ కృప ద్వారా నడిపించండి, నీ ఆత్మ సహాయం ద్వారా నడిపించండి. నీకు లోబడే మనస్సులు మాకు దయచేయండి ప్రభు. నీ వాక్యాన్ని నమ్మగలగటానికి తండ్రి, ఆ వాక్యానికి లోబడటానికి మాకు శక్తిని ప్రసాదించవు తండ్రి. తెలుసో తెలివి చేసిన మా విధేయం మన్నించము ప్రభువా. నీ శ్రేష్టమైన వాక్యము వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయం మా అందరికీ ప్రసాదించమని, సమస్త మహిమ ఘనత ప్రభావాన్ని మాత్రమే ఆరోపించు నజరేయుడైన యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఈరోజు ఉదయకాలం కూడా దేవుని యొక్క మహిమ గురించి మాట్లాడటం జరిగింది. అయితే అక్కడ చెప్పబడినటువంటి వాక్యం వేరు, ఈరోజు చెప్పబడుతున్నది పూర్తిగా వేరు. ఉదయం ఏంటంటే యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1 నుంచి 5 వచనాల వరకు ధ్యానం చేసుకున్నాము. ఇప్పుడైతే ఈ రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 30వ వచనము మనం ధ్యానం చేసుకోబోతున్నాం, మరికొన్ని వచనాల నిరూపణతో. అయితే ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడడానికి ఉద్దేశించాడు, ఏం చెప్పాలనుకుంటున్నాడు మనతో, ఆయన మనస్సులో మన పట్ల ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడు అని అంటే, దేవుడు ఈ కాలంలో తన మహిమను మీ జీవితాల్లో బయలుపరచాలని ఇష్టపడుతున్నాడు. దాదాపు ఈ నెలంతా దేవుని యొక్క మహిమ గురించి ధ్యానం చేయడానికి దేవుడు కృప చూపుతూ ఉన్నారు. అయితే వేరియస్ డైరెక్షన్స్లో దేవుడు మాట్లాడుతూ వచ్చారు. ఈరోజు మనందరికి తెలిసి అనిపిస్తున్నాను, దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా మనం విశ్వసించాలి. ఆయన ఏమి చేయాలని ఈ కాలంలో ఉద్దేశించాడో వాటి మనతో మాట్లాడతారు. ఈ మాటలు నేను అంతకుముందు విన్నాను, నాకు తెలుసు అనే ఉద్దేశంతో వినకుండా ఇవి ఖచ్చితంగా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని చిన్న పిల్లల మనస్సు చేసుకొని, మంచి మనస్సాక్షి కలిగి, నూపరచబడిన మనస్సాక్షి కలిగి ఖచ్చితంగా ఈరోజు చెప్పబడిన జీవితాల మనందరిలో దేవుడు నెరవేర్చబోతున్నాడు. దేవుడు తన మహిమను ఎలా బయలుపరుస్తాడు? దేవుడు మహిమా స్వరూపి అయిన దేవుడు కదా, మహామహిమతో నింపబడిన దేవుడు కదా మన దేవుడు. తన మహిమను ఎవరికి ఇవ్వడానికి ఇష్టపడడు కదా. అయితే ఒక చక్కని వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. తన మహిమ నిమిత్తం ఎవరినైతే పిలుస్తాడో వారి జీవితాల్లో కార్యాలు చేయటం ద్వారా ఆయన నామానికి మహిమ కలుగుతుంది. నా జీవితంలో, నీ జీవితంలో, మనందరి జీవితంలో ఈ మాటలు ఎక్కడెక్కడ వెళ్తున్నాయో, ఎవరి చెవులలో వింటున్నారో కానీ మీ అందరి జీవితాలలో దేవుడు తన మహిమను బయలుపరచడానికి సిద్ధంగా ఉన్నాడు, ఇష్టపడుతున్నాడు. ఇది మామూలు విషయమా? దేవుడు మన జీవితాల్లో
తన మహిమను రుజువుపరచుకోవడానికి, తన శక్తిని రుజువుపరచుకోవడానికి ఆయన ఎంత సామర్థ్యం కలిగిన వాడో, ఆయనకి అసాధ్యమైన ఏమీ లేదనేటువంటి విషయాలను ప్రజలకు తెలియచేయటానికి, లోకానికి తెలియచేయటానికి ఆయన కొన్ని కార్యాలు చేస్తూ తన మహిమను బయలుపరుస్తాడు లోకానికి. ఏంటి అనంటే మనందరికి తెలిసిందే, సూచక క్రియలు అద్భుతాలు చేయటం ద్వారా దేవుడు తన మహిమను కనపరుస్తాడు. అయితే సూచక క్రియలు అద్భుతాలు అనేవి దేవుడు కాకుండా వేరే వాళ్ళు కూడా చేయటానికి అవకాశం ఉంది. అపవాదికి కూడా కొన్ని సూచక క్రియలు అద్భుతాలు చేసేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. అయితే విశ్వాసముగా, దేవుడి నమ్మిన వారుగా, దేవుడి గురించి తెలుసుకున్న వారుగా, దేవుడే ఈ కార్యాలు చేశాడనడానికి రుజువులు చూపిస్తూ మరి క్లియర్గా దేవుడు కార్యాలు చేస్తాడు. మనం గుర్తించవచ్చు, నిజంగా దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి అయితే ఏది బ్రహ్మపరిచే ఆత్మ, ఏది దేవుని ఆత్మ గ్రహిస్తావు, అండ్ సూచక క్రియలు ఎవరి ద్వారా చేయబడుతున్నావో కూడా నువ్వు గుర్తెరుగుతావు. అయితే ఈ రోజున వేరే ఆత్మ యొక్క మహిమను నేను ప్రకటించడానికి ఇక్కడ నిలబడలేదు. నా తండ్రి మహిమను ఎలా బయటపరుస్తాడో, ఆయన కార్యాలు ఎలా ఉంటాయో మీరు ఎలా గుర్తుపడతారో, దేవుడే ఈ కార్యాలు చేశాడు అని నిక్కచ్చిగా, స్పష్టముగా, చక్కగా మీరు ఎరుగునట్లుగా, మీరు గ్రహించినట్లుగా, మీ కళ్ళు తెరవబడినట్లుగా ఆయన చేసి చూపించబోతున్నాడు. డౌట్ లేదు. ఇవి ఎవరెవరు మీరు సందేహించడానికి అవకాశం లేనటువంటి కార్యాలు దేవుడు మనందరికీ చేయబోతున్నాడు. అయితే దేవుడు చేసే సూచక క్రియల అద్భుతాలు స్పెషల్గా ఉంటాయి. అవి దేవునికి మాత్రమే మహిమ వచ్చేలుగా ఉంటాయి. అంతేకాదు అవి ఎవరి జీవితంలో దేవుడు చేస్తాడో వాళ్ళకి ఘనతను తీసుకువస్తాయి. అంటే దేవుడు మహిమ తెచ్చుకోవాలి అంటే దానికి ముందు ఒక కార్యం చేయాలి. సూచక క్రియల అద్భుతాలు ఎవరి జీవితంలో చేస్తాడో మనం ఈ రోజున వాక్య ధ్యానం మనకి తెలుసుకుందాము. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు తన మహిమని ఎలా బయలుస్తారు, ఎట్టి పరిస్థితులు తన మహిమని మన ఎదుట పరిస్థితులు చేజారిపోయాయి అనిపించినప్పుడు జాగ్రత్తగా వినాలి. మన ఎదుట, మన చుట్టూ మనకు కళ్ళకు కనిపిస్తున్న వాస్తవ పరిస్థితులు కఠినంగా మారిపోయినప్పుడు, ఇక మనం నమ్మడానికి ఆస్కారమే లేదు అనుకుంటున్న పరిస్థితులలో, మన చుట్టూ శూన్యంగా పరిస్థితులన్నీ ఉన్నాయి అనుకున్నప్పుడు, నిరీక్షించడానికి కూడా అవకాశం లేదు అని అనుకున్నప్పుడు, ఆ సమయంలో దేవుడు తన శక్తిని నిరూపించడానికి, తన సామర్థ్యాన్ని కనపరచడానికి, తన మహిమను కనపరచడానికి సూచక క్రియలు అద్భుతాల ద్వారా కార్యాలు చేస్తారు. ఒకవేళ ఈ మాటలు వింటున్న వాళ్ళు ఈ పరిస్థితులకు సంబంధించి మీరు ఈ మాటలు వింటూ ఉండవచ్చు. ఎందుకంటే ఈ పరిస్థితులలో ఉండని ప్రజలకి వాక్యం ఆయన చెప్పనివ్వడు. ఎందుకంటే దేవుడు చెప్పబడుతున్న మాటలు కనుక ఖచ్చితంగా మీ జీవితాల్లో జరుగుతూ ఉండుంటాయి, జరిగి ఉండుంటాయి, జరుగుతూ ఉండుంటాయి, లేదా జరగబోతూ కూడా ఉంటాయి. అయితే ఎవరి ఎడల దేవుడు తన మహిమను వ్యక్తపరుస్తాడు, బయటపరుస్తాడు అంటే ఈ రోజున నేను రెండు విషయాన్ని చెప్పేసి ముగించాలని ఇష్టపడుతున్నాను. ఒకటి, తాను ఏర్పాటు చేసుకున్నటువంటి సేవకుల జీవితాలలో వారికి ఇచ్చిన
వారి పక్షంగా ఉన్నానని రుజువు చేయడానికి. దేవుడు ఎవరినైతే సేవ నిమిత్తం పిలుచుకున్నాడో, ఎవరి నిమిత్తమైతే శిష్యులుగా ఏర్పాటు చేసుకున్నాడో, ఎవరినైతే శిష్యులుగా పిలిచి ఉన్నాడో, ఎవరినైతే సేవ నిమిత్తము, ఎవరినైతే వాక్యం ప్రకటించే నిమిత్తం, ఎవరినైతే పరిచయం చేయడం కొరకు ఆయన ఏర్పాటు చేసుకొని పిలిచి ఉన్నాడో, వారి జీవితాల్లో తన మహిమను బయలుపరుస్తారు. ఎందుకు? వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన జీవితాంతం వెంబడించడానికి. ఒకటి, బైబిల్లో మనం చూస్తే దేవుడు ఈ కార్యం చేసి ఉన్నాడు. మనందరికీ తెలుసు, యేసయ్య ఫస్ట్ సూచక క్రియ చేసినటువంటి సందర్భం గురించి. యోహాను సువార్త 2వ అధ్యాయము, యోహాను సువార్త 2వ అధ్యాయం ప్రారంభం నుంచి కనుక మనం చదువుకుంటే, 11 వచనాల వరకు చదువుకున్నప్పుడు అక్కడ ఒక సందర్భం గురించి రాయబడింది. అందరికీ సుపరిచితమే కదా ఇది. కానా అనేటువంటి ఊరిలో ఒక వివాహానికి యేసయ్య తన శిష్యులతో కలిసి వెళ్ళినప్పుడు అక్కడ స్వయంగా యేసయ్య కల్పించుకొని మరి ఒక గొప్ప సూచక క్రియ చేసేసారు. ఎందుకు ఆ సూచక క్రియ చేయాల్సి వస్తుంది అనంటే, అది కూడా ఈ 11 వచనాలన్నీ చదువుకుంటే మనకు అర్థమవుతుంది. అయితే యేసయ్య తన శిష్యులతో పాటు కానా అనేటువంటి ఊరికి వివాహానికి ఆహ్వానించబడ్డాడు. ఆహ్వానించబడినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు అంత ప్రారంభంలో హడావుడిగా ఉంది, చక్కగా జరుగుతున్నట్టుగా ఉంది, అంత సమృద్ధిగా ఉన్నట్టుగా అనిపించింది వాతావరణం. అయితే ఆ వివాహం జరుగుతూ ఉండగా మధ్యలో వాళ్ళకి ఘనత తెచ్చేటువంటి మీకు ఒక విషయం ఉంటుంది, ద్రాక్షారసం. యూదులు ఏదైనా సెలబ్రేట్ చేసుకుంటున్నప్పుడు, ఏదైనా అకేషన్, వివాహం కావచ్చు, ఏదైనా కూడా వాళ్ళ ఘనత నిమిత్తము ఆహ్వానించిన వారికి ద్రాక్షారసమును ఇస్తూ ఉంటారు. ద్రాక్షారసము ఆహ్వానించబడిన వారికి ఇవ్వడం అనేది యూదులకు ఒక ముఖ్యమైన ఆనవాయితీ. ఆ కార్యక్రమం చక్కగా జరగాల్సింది. అయితే అదే జరుగుతుంది ఇక్కడ. వివాహం జరుగుతూ ఉంది, పెళ్లి విధికి ఆహ్వానించబడిన వాళ్ళందరికీ ద్రాక్షారసం పోస్తూ ఉన్నారు. మధ్యలో ద్రాక్షారసం సడన్ గా అయిపోయింది. ఒకవేళ మనం అనుకున్నాం అన్నమాట, వివాహానికి ఎంతమందిని మనం పిలవాలో ఎస్టిమేషన్ ఉంటుంది కదా, దాని ప్రకారం మనం సాంబారు, చికెన్, ఇంకా అట్లాంటివన్నీ వండుతాం కదా. అయితే కొన్నిసార్లు ఏం జరుగుతుంది, పిలవకపోయినా కొంతమంది వస్తారు. అప్పుడు ఆ ఎస్టిమేషన్ దాటి ఆ ప్రజలు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, వండిని అన్నీ శుభ్రంగా అయిపోతాయి. అయితే కొన్ని చోట్ల విన్నాను, మరి సాంబార్ మిగిలిందనుకో ఏం చేస్తారు, మిగతా వాళ్ళకి మన చికెన్ తీసుకొచ్చి వండే టైం ఉంటుందా, అయిపోయిన తర్వాత ఉండదు. ఏం చేస్తారంట, హోటల్స్లో కానీ ఇట్లాంటి పరిస్థితి జరిగినప్పుడు ఇంకోటి ఏదో పోస్తారంట కదా, నీళ్ళు కలిపేస్తారంట. నీళ్ళు కలిపేసి వేడి పెట్టేసి అదే ఆ వివాహాలకు వచ్చినటువంటి వాళ్ళకి వడ్డిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఏం జరిగిందనంటే, ఈ ద్రాక్షరసం వడ్డిస్తూ ఉండగా ఆ ఇంటి వాళ్ళకి
ఎరగకుండానే, వాళ్ళ అనుకోకుండానే ఆ ద్రాక్షరసం అయిపోయింది. అయితే యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యులు మాత్రమే కాకుండా యేసు యొక్క తల్లి అయిన మరియ కూడా వివాహానికి ఆహ్వానించబడింది సెపరేట్గా. బహుశా మనకు తెలిసిన వాళ్ళు ఏదో ఆమె కూడా ఆహ్వానించబడింది. అలా ఆహ్వానించబడినప్పుడు ఇదంతా కూడా మరియమ్మ గారికి తెలిసింది. ఎందుకు? కుటుంబం ఎవరైనా మనల్ని ఆహ్వానించాలంటే తెలిసిన వాళ్ళే కదా. ఇప్పుడు మా ఇంట్లో వివాహం జరుగుతుంటే నాకు తెలిసిన వాళ్ళందరూ పిలుస్తాను, నాకు దగ్గర వాళ్ళందరూ పిలుస్తాను, వివాహానికి ఎవరు రావాలో వాళ్ళందరూ పిలుస్తాను. నాకు తెలియని వాళ్ళు, అవసరం లేని వాళ్ళని పిలవను, నాకు సన్నిహితులు కాని వాళ్ళని పిలవను, నేను ఆహ్వానించాను. కాబట్టి మరియమ్మ తల్లి ఆ కుటుంబానికి, వివాహం జరుగుతున్న కుటుంబానికి ఏదో ఒక సంబంధం కలిగి ఉంది. అయితే ఆ సమయంలో పంచుకొని ఉంటారు, వడ్డించేవారు కానీ కుటుంబ సభ్యులు అయిపోయింది ద్రాక్షరసం అయిపోయింది. ద్రాక్షరసం అయిపోయింది, మిగతా వాళ్ళకి లేదు అని అంటే ఒక పెద్ద అవమానము యూదులకు. చెడు ప్రచారం జరిగిపోతుంది. అది ఎప్పటికీ ఉంది ఆనవాయితీ. ద్రాక్షరసం పోయటం అనేది వాళ్ళకి ఘనత. ద్రాక్షరసం అయిపోయే వ్యక్తి తిరిగి వెళ్ళిపోతే అవమానం. అంటే ఇప్పుడు అక్కడ వివాహం జరుగుతున్న కుటుంబానికి అవమానం జరిగే పరిస్థితి వచ్చేసింది. ఇంకా ద్రాక్షరసము పుచ్చుకోవాల్సిన వాళ్ళు చాలా మంది వీళ్ళలో ఉన్నారు. అయిపోయింది. ఆ టైంలో ఆ కుటుంబ సభ్యులు కావచ్చు, వడ్డించిన వారు కావచ్చు, ద్రాక్షరసం అయిపోయిందని తెలిసిన వారు మరియమ్మ గారికి వార్త చేరవేశారు సీక్రెట్గా పిలిచి. ఇదేం పబ్లిక్గా చెప్పేది కాదు కదా, అయిపోయిందని పర్సనల్గా పిలిచి, అమ్మా ద్రాక్షరసం అయిపోయింది. వాళ్ళందరూ మాట్లాడుకుంటుంటే ఏదో వస్తూ చెప్తే ఏదో తెలియదు. కానీ ఇది మరియమ్మ గారికి తెలిసిన తర్వాత వెంటనే ఆమె మౌనంగా ఉండలేదు. తన కుమారుడు ఎటువంటి వాడో ఆమె తెలుసు కనుక ఈ వార్త వెంటనే మరియం ఆ యొక్క యేసయ్య దగ్గర తీసుకొని వచ్చింది. తల్లి, బాబు, ఈ వివాహం జరిపించుకున్న కుటుంబానికి అవమానం జరగబోతుందయ్యా. వారికి ద్రాక్షరసం అయిపోయింది, ఏం చెయ్యాలో తెలియట్లేదు. ఇప్పుడు వాళ్ళ అవమానము జరగకుండా ఉండడానికి నువ్వు ఏదైనా గొప్ప కార్యం అద్భుతం చేయొచ్చు కదా అని అడిగింది. అలా హర్షద రకమన్నారు. అయితే యేసయ్య అన్నాడు, మా అమ్మే కదా వచ్చి అడిగింది, ఇట్టే చేసేద్దాం అన్నాడా? మా అమ్మ వచ్చి అడిగింది నన్ను, మా అమ్మ కోసం అద్భుతం చేస్తానన్నాడా? వాళ్ళ అమ్మతోనే అన్నాడు, అమ్మా నువ్వు చెప్పింది నిజమే, కానీ నేను ఏదైనా సూచన తెలియాలి, ఏదైనా అద్భుతం చేయాలంటే, లేదా నా మహిమను బయలుపరచాలంటే ఒక సమయం ఉంది, ఒక కాలం ఉంది, రైట్ టైం ఉంది అని చెప్పాడు. అమ్మా నా సమయం ఇంకా రాలేదు. ఈ మాటలు వింటూ ఉన్నప్పుడు మీరు ఏ విషయాలైనా దుఃఖపడుతూ ఉంటే, ఏ విషయాల్లోనైనా అవమానంగా ఫీల్ అవుతుంటే, అవమానం జరిగిపోతుంది, ఇప్పుడు నేను ఏం చేయాలని తల కింద తపస్సు చేస్తూ ఉంటే, మౌనంగా ఉండిపోవాల్సి వస్తుంటే, పరిస్థితులను శూన్యంగా మారిపోతే, నిరీక్షణకు ఆధారం లేదని ఈ మాటలు వింటూ ఉంటే, నిరీక్షణ కలిగించే ఈ మాటలు మీ జీవితంలో వెలుగు నింపబోతున్నాయి. అయితే నిరీక్షణ యేసుక్రీస్తు ప్రభువారే. నా సమయం ఇంకా రాలేదు అన్నాడు, నేను చెయ్యను అని అన్నా. ఇదంతా యేసయ్యకు తెలుసు కనుక అక్కడికి వెళ్ళారు. యేసయ్యను ఎప్పుడైతే కుటుంబం ఆహ్వానించిందో ఆల్రెడీ ఆయన మనస్సులో ఏదో ఒకటి కుటుంబానికి చేయాలనేటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు. నీవు యేసయ్యని హృదయంలోకి ఆహ్వానించినప్పటి నుంచి నీ జీవితంలో ఆయన తన సమయంలో అన్ని చేయాలని ఆయన ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉన్నారు.
అయితే ఒక సమయం కోసం ఆయన వెయిట్ చేస్తున్నాడు. నువ్వేమో ఇప్పుడే చేయి, నాకు ఇప్పుడే అవసరం, ఇప్పుడే చేయి అంటున్నావు. బట్ ఆయన అంటున్నాడు, ఆగు తల్లి, ఆగు నాయన, నా సమయం ఇంకా రాలేదు. అయితే ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరా, ఇప్పటి వరకు నా తండ్రి నా సమయం ఇంకా రాలేదని చెప్పుకోవచ్చు. ఇప్పుడు అదే తండ్రి మాట్లాడుతున్నాడు, నా సమయం వచ్చింది. నీ అవమానాన్ని కొట్టివేసే సమయము, నీ అవమానాన్ని తొలగించే సమయం ఇదే, ఈ కాలమే అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక మరియమ్మ తల్లితో మాట చెప్పిన తర్వాత ఈయన ఏమి చెప్తే అదే చెయ్యండి అని వెళ్ళిపోయింది. యేసయ్య గురించి పూర్తిగా మనకు అర్థమైతే ఆయన కార్యాలు చేసేదాకా ఓపికగా ఎదురు చూడగలుగుతాం. యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలము పొందుకుంటారు. అంటే నూతన కార్యాలు చూస్తారంటే, మనిషి కొరకు ఎదురు చూస్తే, ఏ బలవంతుల కొరకు ఎదురు చూస్తే నీకు వట్టి చేతులు ఎదురవచ్చు. నువ్వు నమ్ముకున్న వారు కూడా నిన్ను విడిచిపెట్టవచ్చు, నీకు అవమానాన్ని కలిగించవచ్చు, నిన్ను ఒంటరిగా విడిచిపెట్టేయచ్చు, నిన్ను మోసం చేయొచ్చు. బట్ నువ్వు యేసుని విశ్వసిస్తే నిన్ను ఒంటరిగా విడిచిపెట్టేవాడు కాదు, నువ్వు అవమానపరచబడుతున్న మౌనంగా ఉండేవాడు కాదు. నీ అవమానాన్ని తొలగించి వేయడానికి ఏదో ఒక అద్భుతము సూచనగా చేస్తాడు. అయితే కొంత సమయం అయిపోగానే నా సమయం ఇంకా రాలేదని చెప్పిన దేవుడు యేసయ్య వెంటనే అక్కడ పరిచారకులను పిలిచి, వెంటనే ఇది కూడా జరిగింది. మనము ఇంకా సమయం రాలేదని మనం అనుకోని వెంటనే సనుకొని అలిసిపోయి విసుగు చెంది ఆయన సన్నిధిలో గడపటము, ప్రార్థన చేయడం, ఆయన మాటలు వినటము, ఆయన పని చేయడం ఆపేస్తాం కొన్నిసార్లు. కానీ నా సమయం ఇంకా రాలేదని చెప్పిన వెంటనే నీ ఓపికను పరీక్షిస్తానికి ఆ మాట చెప్తాడేమో, కానీ ఆయనకు తెలుసు నువ్వు ఓపిక కూడా పట్టలేని స్థితిలోకి వచ్చేసావని. ఆ సమయంలోనే ఉండి జస్ట్ నేను పరీక్షించడానికి అలా అంటారు. మరియమ్మ తల్లితో అలా చెప్పినట్టుగా చెప్పి వెంటనే పరిచారకి వినిపించేశాడు. కొంత సమయానికి అదే పెళ్లిలో ఉన్నాడుగా, పెళ్లి అయిపోయాక ఏం చేయలేదుగా, అవమానం అక్కడ జరిగిపోలేదుగా, వివాహంలోనే అక్కడ ఉండగానే ఆ సమయంలోనే కొన్ని నిమిషాలు, కొన్ని గంటల వ్యవధిలో, అంతేకాదు భోజనాలు అయిపోయిన తర్వాత ఆయన మౌనంగా కూర్చోలేదు, వర్తించుచున్న సమయం. ఎందుకంటే మనుషులకు కావాల్సిన సమయం ఏదైనా కార్యం చేయాలంటే, నేను ప్రకటించుచున్న యేసుక్రీస్తు ప్రభువానికి సమయమే అవసరమల, సమయం అవసరం. మాట పలికితే జరిగిపోతుంది. ఆయన నోటి మాటతో అద్భుతాలు చేసేస్తాడు కనుక ఆయన ఏది వేరే వాటి కొరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. అయితే పరిచారకుని పిలిచి, బాబు ఖాళీగా ఉన్న 6 రాతి బాణాలను పట్టుకొని రండి, దాని నిండా నీళ్లు నింపండి అని చెప్పాడు. చెప్పిన తర్వాత యేసు ఏదైతే చెప్తున్నాడో ఎక్కడ సందేహించకుండా అలాగే ఆ పరిచారకులు చేశారు. 6 రాతి బాణాలు, దాని నిండా నీళ్లు నింపేశారు, మంచి నీళ్ళు, తాగే నీళ్ళు నింపేశారు. అయితే దేవుడు అన్నాడు, యేసయ్య నింపిన తరువాత ఏదైతే యేసయ్య చెప్పాడో చెప్పినట్టుగా 100% వాళ్ళు సొంతని కలపకుండా, ఆయన చెప్పింది తీసేయకుండా చెప్పినట్టు చేసినప్పుడు వెంటనే ఆయన అన్నాడు, ఇప్పుడు తీసుకుని వెళ్ళి వర్తించండి అవసరమైన వాళ్ళకి. ఎప్పుడైనా నీ జీవితంలో దేవుని యొక్క మహిమను చూడాలంటే, ఆయన సూచనలు అద్భుతాలను చూడాలి, అనుభవించాలి అని అంటే ఒక్కటే మనలో ఉండాలి, ఒక్కటే ఆయన ఎదుట మనం కనపరచాలి. ఏమిటి? ఆయన ఏదైతే నీకు చెప్తున్నాడో, ఏ పనినైతే అప్పగించాడు, ఏ మాట అయితే సెలవిస్తూ ఉన్నాడో దానిలో తీసివేయకుండా, కలపకుండా చూసుకో. అది చాలా మంది అంటారు, బోధించేవాళ్ళు కలపకూడదు, తీసేయకూడదు. నో, వినేవాళ్ళు
చెప్పుకొని లేదా కొంత దేవుడు చెప్పిన దాని నుంచి తీసివేస్తే సూచక క్రియలు, అద్భుతాలు, దేవుని మహిమ నీవు చూడలేవు. ఏదైనా కలుపుతున్నాము తీసేస్తున్నాము అని అంటే నువ్వు ఆయన ఎందుకు పూర్తిగా డిపెండ్ అవ్వట్లా, నువ్వు ఆయన ఎందుకు పూర్తిగా విశ్వాసం ఉంచడం లేదు. కాబట్టి ఎప్పుడు దేవుడు ఏమంటాడు, నువ్వు నన్ను నమ్మితే నా మహిమను చూసేస్తామంటాడు కదా. ఇఫ్ యు బిలీవ్ యు విల్ సీ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్ అని చెప్తాడు ఎప్పుడు ఆయన. నువ్వు నమ్మితే చాలు, నమ్మి చేస్తే చాలు. ఎట్లా చేయాలి? కలపకూడదు, తీసివేయకూడదు. ఇక్కడ పరిచారకులు అలాగే చేశారు. చేసినప్పుడు ఏం జరిగిందంటే వడ్డించడం ప్రారంభించినప్పుడు అది ద్రాక్ష రసముగా మారిపోయింది. నీరు ద్రాక్ష రసముగా మారిపోయింది. ఎక్కడన్నా ఇది జరుగుతుందా? ఇది ఒక సూచక క్రియ, ఇది ఒక అద్భుతం. ఆ కుటుంబము ఆహ్వానించబడడానికి సిద్ధంగా ఉంది. కానీ వాళ్ళు ఎవరిని ఆహ్వానించారు? యేసుని కదా ఆహ్వానించింది. ఎవరిని ఆహ్వానించారు? వాళ్ళు యేసయ్యను ఆహ్వానించారు. యేసయ్యను ఆహ్వానించిన తర్వాత ఆ కుటుంబంలో అవమానం జరుగుతూ ఉంటే చూస్తా ఉంటాడా ఆయన? మన జీవితాల్లో, మన కుటుంబాలలో ఏదైనా జరగకూడదేమో, అవమానానికి సంబంధించి, నిందలకు సంబంధించి, హింసలకు సంబంధించి పరిస్థితులు వాటిల్లుతూ ఉన్నప్పుడు ఆయన చూస్తూ ఉంటాడని మీరు అనుకుంటున్నారా? కాదు 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 కాదు. వాటన్నిటిని తొలగించేటువంటి కార్యం ఆయన చేస్తారు. ఎందుకు అంటే మనం ఆయననే నమ్ముకుంటున్నాం కదా. ఈరోజు పిల్లలను నమ్ముకున్నా, కన్న బిడ్డలు నమ్ముకున్న ప్రయోజనం లేదు, కన్న తల్లిదండ్రులు నమ్ముకున్న ప్రయోజనం లేదు, బంధువులు నమ్ముకున్న అంతకంటే ప్రయోజనం లేదు, స్నేహితులు నమ్ముకున్నా నో. ఈ భూమి మీద భూ సంబంధంగా ఉన్నటువంటి ఏ రిలేషన్ నమ్ముకున్నా లాభం లేదు అని గమనించాలి. ఏదో ఒక రోజున వాళ్ళ సొంత జ్ఞానము, స్వార్థములు బయటపడుతూనే ఉంటాయి. కానీ యేసునందు విశ్వాసం ఉంచితే ఆయనకి ఏ స్వార్థం లేదు, నిన్ను సంతోషంగా ఉంచడం తప్ప, నిన్ను ఘనపరచడం తప్ప. నువ్వు సంతోషిస్తూ ఉంటే ఆయన సంతోషిస్తూ ఉంటాడు. కనుక ఇక్కడ ఏం జరిగిందంటే తనను ఆహ్వానించిన కుటుంబం అవమానించబడకూడదు అని ఒక పక్క ఈ సూచక క్రియ చేశాడు. ఇక్కడ చూస్తే అవుతుంది, ఇదే 2వ అధ్యాయంలో కొన్ని వచనాలు. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పొండని చెప్పగా వారు తీసుకొని పోయి ఆ ద్రాక్షారసం ఎక్కడి నుండి వచ్చిన నీళ్లు ముంచి పోయిన పరిచారకునిగా తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయిన కనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూసినప్పుడు ఆ విందు ప్రధాని పెళ్లి కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి జల్లు మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసము పోయిను, నీవైతే ఇది వరకు మంచి ద్రాక్షారసం ఉంచుకొని ఉన్నావు, ఇప్పుడు కూడా మంచి ద్రాక్షారసాన్ని మాకు ఇచ్చినావు. ఎవ్వరికీ తెలియని సూచన చేయటం. ఆ పెళ్లి విందుకు ఆహ్వానించిన కుటుంబానికి కూడా తెలియదు. అద్భుతం. తరువాత తెలిసే ఉంటుంది ఇక్కడ రాయకపోయినా. అయితే ఈ సూచన క్రియ, ఈ అద్భుత కార్యము దేవుడు ఎందుకు చేశాడు, ఎవరి కోసం చేశాడో మనకి రోజున ప్రాముఖ్యమైనది. 11వ వచనం చూస్తే, గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచన క్రియను చేసి తన మహిమను బయలుపరచెను, అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. అర్థమైపోయిందిగా? ఈ సూచన క్రియ చేసింది ఎందుకు? ఎవరి విశ్వాసమును పెంచడానికి ఆయన చేశాడు. ఒకటి, ఈ సూచన క్రియ చేసింది దేవుడు తన మహిమను బయలుపరచడానికి, తన శక్తిని బయలుపరచడానికి,
రెండవదిగా ఆయన మహిమ ఎవరు చూడాలని, ఎవరి విశ్వాసాన్ని బలపరచడానికి అంటే యేసయ్య తానే స్వయంగా ఏర్పాటు చేసిన తన ప్రియ శిష్యులు ఎదుట వారి విశ్వాసాన్ని పెంచడం వరకు వారి కొరకు ఈ సూచక క్రియ చేశారు. ఎందుకంటే మన వాళ్ళు తప్పటడుగు వేసే బ్యాచ్ కదా, ఎప్పుడైనా సూచక అద్భుతం చేసి మళ్ళా ఆయన్ని నమ్మి వెంబడిస్తూ ఉంటారు. మనం కూడా అన్ని బాగున్నప్పుడు వేసే స్తోత్రం అంటారు కదా, కొన్ని పరిస్థితులు చేజారిపోయే పరిస్థితులు వచ్చినప్పుడు స్తోత్రం అని కూడా అనలేము కదా, సన్నిధికి వెళ్ళడానికి కూడా ఇష్టం ఉండదు కదా, మోకరించడానికి కూడా ఇష్టం ఉండదు కదా. అటువంటి పరిస్థితుల్లో ఆయన ఏం చేస్తారంటే, నా బిడ్డలు అలసిపోయారు, నా దగ్గరికి రాలేదని పరిస్థితులు వాళ్ళు మోస్తున్నారు కాబట్టి మరలా వారి విశ్వాసాన్ని బలపరచడానికి, మరలా తిరిగి వాళ్ళు నన్ను వెంబడించడానికి, మరలా వాళ్ళు నన్ను స్తుతించడానికి వారి జీవితంలో నేను ఒక సూచకంగా చేసి నేను వారితో ఉన్నానని నన్ను మహిమపరుచుకునే కార్యం చేస్తాను అని ఆలోచిస్తాడు ఆయన. శిష్యుల కోసం ఈ సూచక క్రియ చేశారు. ఈ రోజుల్లో కూడా మన దేవుడు సూచక క్రియలు చేస్తాడు చేస్తున్నాడు, అద్భుతములు చేస్తున్నాడు. చాలా సందర్భాలలో కొంతమంది చెప్తూ ఉంటారు కదా, ఏమి అద్భుతాలు ఆగిపోయాయి, సూచక క్రియలు ఆగిపోయాయని. ఆ బోధలు మనం వింటే మన విశ్వాసం ఇంకెక్కడికి వెళ్ళిపోతుందో. తప్పుడు బోధలు అవి ఎందుకు చేస్తున్నాడు? అసలు దేవుడు అద్భుతాలు చేయకపోతే దేవుడు ఎట్లా తెలుస్తుంది భూప్రపంచానికి? ఆయన శక్తి ఎలా తెలుస్తుంది? ఆయన నమ్ముకున్న వాళ్ళు ఆయన వెంబడించడానికి ఆస్కారం ఎక్కడ ఉంటుంది? కొన్ని పరిస్థితులలో అద్భుతాలు చేసే దేవుడు నా దేవుడు ఆశ్చర్యకరుడని బైబిల్లో రాయబడినది. అది పాత నిబంధన వరకే కాదు, అలాగే గతంలో వరకే కాదు. ఆయన నిన్న నేడు రేపు ఆశ్చర్యకరుడిగా ఉన్నాడు. ఆయన తిరిగి రెండోసారి భూమి మీదకి వచ్చేటంత వరకు ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు, సూచక క్రియలు చేస్తూనే ఉంటాడు. తన నామాన్ని బయలుపరచుకోవడానికి, తన మహిమను బయలుపరచడానికి, తన బిడ్డలను విశ్వాసంలో బలపరచడానికి. ఎవరు చెప్పారు అసలు అద్భుతాలు లేవని? బైబిల్లో ఉన్నవి కొన్ని కొట్టేసుకుంటూ బోధిస్తే ఉంటే అక్కడ లెక్క అప్ప చెప్పాల్సి ఉంటుంది. అక్కడ ప్రతిదానికి లెక్క అప్ప చెప్పాల్సిందే. మొదటి సూచక క్రియ దేవుడు తన మహిమను బయలుపరచడానికి చేసే ఫస్ట్ ఆఫ్ ఆల్. అయితే తన మహిమను చూస్తే, అద్భుతం చూస్తే నా శిష్యులు నన్ను నమ్మి వెంబడిస్తారు అని ఆయన శిష్యుల కోసం చేశారు, ఆయన సేవకుల కోసం చేశారు, వాళ్ళ కన్నుల ఎదుట చేశారు, వాస్తవానికి వారు చూసేటట్టుగా చేశారు. కొన్నిసార్లు మన కన్నులతో చూస్తేనే మన హృదయాలు తెప్పనిలబడతాయి. దేవుడి వాక్యం గంటలు బోధించినా కొంతమందికి ఎక్కడో ఎదుగు వర్ణ పరిస్థితుల్లో కొన్నిసార్లు. కానీ గంటలు చెప్పే కంటే వల్ల కొన్ని సందర్భాల్లో ఒక్క సూచనతో ఒక అద్భుతం చేస్తే ఎక్కడ మంచం మీద పడిపోయారు, ఇన్ని లేచేసి మళ్ళా దేవుని స్తుతిస్తారు. అందుకనే యేసయ్య తగిన సమయం సూచనకి అద్భుతాల ద్వారా తన మహిమను బయలుపరుస్తారు. అయితే ఎవరి కొరకు తన మహిమను బయలుపరుస్తారనంటే దేవుని కొరకే. అంతేకాదు తాను ఎవరినైతే పిలుచుకున్నాడు సేవకులుగా, శిష్యులుగా, వాళ్ళ కొరకు ఈ అద్భుతాలు సూచనలు చేస్తారు. మీరు దేవుని నిమిత్తం, దేవుని సేవ నిమిత్తం సేవకులుగా పిలువబడి ఉన్నారు కనుక ఈ మాటలు మీతో మాట్లాడుతున్నారు. సేవకుల జీవితాల్లో అనేక సార్లు కఠినమైన పరిస్థితులు, అవమానకరమైన పరిస్థితులు, నిందించబడే పరిస్థితులు, హింసించబడే పరిస్థితులు వస్తాయి. అని వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? వాటిలో నుంచి బయటికి తీసుకురావడానికి, మళ్ళా మీ ఫెయిత్ ని ఇంక్రీజ్ చేయడానికి, మిమ్మల్ని యాక్టివేట్ చేయడానికి సూచక క్రియల అద్భుతాల రూపంలో తన మహిమను బయలుపరుస్తారు. ఇంటి సూచక క్రియల అద్భుతాల రూపంలో మీ జీవితాల్లో, మీ కుటుంబంలో మీరు దేవుడి చిత్తానుసారంగా చేసిన పరిచర్యల్లో, సంఘాల్లో
సేవకుల విషయంలోనే ఆయన సూచక్రియలు అద్భుతాలు చేస్తాడా? కాదు కాదు కాదు. తన యందు విశ్వాసం ఉంచిన సంఘ బిడ్డలైన వారు విశ్వాసుల జీవితంలో కూడా ఆయన సూచక్రియలు అద్భుతాలు చేస్తారు. ఆయన ఏర్పాటులో ఉండి ఆయన విశ్వసించాల్సినటువంటి ప్రజలందరూ విశ్వసించినట్లుగా ఏ సమయంలో ఎవరు దేవునికి ఆకర్షించబడాలో ఆయనకి తెలుసు కనుక వారి జీవితంలో వారి కన్నుల ఎదుట సూచక్రియలు అద్భుతాలు చేస్తూ తన మహిమను బయలుపరుస్తారు. ఆ సన్నివేశం కూడా మనకు తెలిసిందే. చనిపోయిన లాజరును బ్రతికించడం. లాజరును దేవుడు ఎందుకు బ్రతికించాడు? యేసయ్య ఎవరి కోసము? అక్కడ దేవుడు తన మహిమను ప్రత్యక్షపరచాలనుకున్నది ఎవరి కోసం? ఎవరి విశ్వాసాన్ని బలపరచడానికి అనంటే విశ్వాసులు, దేవుని ఏర్పాటులో ఉన్న ప్రజలు. ఆ సూచక్రియల అద్భుతాల ద్వారా ఈయన దేవుడే, ఈయన దైవ కుమారుడే, ఈయన మేము వెంబడించాలి అని క్లారిఫై చేసుకొని డిక్లేర్ చేసుకొని ఆయన వెంబడించడం కొరకు. నేను కొన్ని వచనాలు చదువుతాను, మిగతాదంతా చెప్పేస్తాను. నాకు తెలిసిన వాక్య భాగమే కాబట్టి యోహాను సువార్త 11వ అధ్యాయం అంతా చదవండి ఈ మాటల కోసం. అయితే ఇది ఎట్లా ఆరంభమైంది, ఎలా ముగిసింది? దుఃఖంతో ఆరంభమై గురాశవల ధరల క్రమాంతరల నా నోట్ల నుంచి వస్తున్న మాటలను మీరు గట్టిగా పట్టుకోవాల్సిన దేవుని పేరు మనం చేస్తా ఉన్నాం. ఇక్కడ దుఃఖంతో ఆరంభమైనది మహిమతో దేవుడు ముగించేశాడు, సంతోషంతో దేవుడు ముగించేసేసాడు. ఈ సందర్భం దుఃఖంతో ఆరంభమైంది, దేవుడు దేనితో ముగించాడు? మహిమతో, అద్భుత కార్యముతో, నోటి నిండా నవ్వుతో ముగించేశాడు. ప్రారంభంలో మనం చెప్పుకున్నాం, దేవుడు తన మహిమను బయటపరచాలంటే తన సంకల్పంలో ఉన్న ప్రజల కోసమే, తన ఏర్పాటు చేసుకున్న సేవకుల కోసమే. కొన్నిసార్లు నేనే దేవుడు ఇంకా ఏది దేవుడు కాదు అని చెప్పడానికి కూడా అన్ని మధ్యలో ఐగుప్తులో చేసినట్లుగా ఆయన అద్భుతమైన సూచక్రియలు కూడా చేస్తాడు. అయితే ఈ లాజరు చనిపోయినది లేవనెత్తబడిన సంగతి ఏమిటంటే, ఫస్ట్ ఈ కుటుంబం ఎవరు? యేసుకు ఆయన కుటుంబానికి రిలేషన్ ఏంటి అని తెలుసుకోవాలి కదా. అయితే ఈ లాజరు మరియా మార్త అనేటువంటి కుటుంబము తల్లిదండ్రుల ప్రస్తావన లేదు కనుక ఈ ముగ్గురినే చెప్తున్నా. మార్త, మరియా, లాజరు మీ ముగ్గురు అక్క చెల్లెలు తమ్ముడు, రక్త సంబంధికులు. అయితే వీళ్ళు యేసుని విశ్వసించి ఆయనతో సహవాసం చేస్తా ఉన్నారు. యేసుని ప్రేమించుచున్న కుటుంబము. అట్ ద సేమ్ టైం యేసయ్య కూడా ఆ ముగ్గురిని, ఆ కుటుంబాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు. వాళ్ళ ఇంటికి వెళ్తూ వస్తూ ఉంటాడు, రాకపోకలు జరుగుతున్నాయి. చక్కగా ఒక స్నేహితులాగా మాట్లాడుకుంటూ ఉంటారు. అటువంటి సన్నిహిత సంబంధం కలిగిన కుటుంబము. అయితే సడన్ గా ఆ కుటుంబంలో ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగిపోయింది. ఏం జరిగింది అనంటే, తనకు యేసయ్యకి ఇష్టమైన, యేసయ్యని ప్రేమించేటువంటి లాజరు రోగగ్రస్తుడైపోయాడు. రోగం వచ్చేసింది. అయితే యేసయ్యకు చెప్పకుండా వారు ఏది చేయరు. ఈ లాజరు రోగిగా ఉన్న సమయంలో యేసయ్య ఆ ఊరిలో లేడు. ఆ ఊరి పేరేంటి? బేతనియా, ఒక గ్రామము. ఇప్పుడు మన హయ్యర్ నగర్ ఉండే, డిఎంపర్ ఉండే, అట్లా ఒక గ్రామం అనుకున్నాం, ఒక విలేజ్ లాంటిది. ఎందుకంటే ఆయన గ్రామాల్లో సువార్తను ప్రకటించాడు కదా, బేతనియా గ్రామానికి. అయితే యేసయ్య ఆ ఊరిలో లేడు, కావాలనే లేడు. వేరే ఊరిలో తన శిష్యులతో పాటు వెళ్ళి ఉన్నారు. అయితే వ్యాధిగ్రస్తులు అయిపోయిన తర్వాత వీళ్ళకి ఫస్ట్ గుర్తొచ్చేది వీళ్ళకి సన్నిహితుడు యేసయ్య కనుక. ఎందుకంటే యేసయ్య
గొప్ప కార్యాలు చేస్తాడని వాళ్ళకి తెలుసు. యేసు దైవ కుమారుడని తెలుసు. యేసుని వాళ్ళు పూర్తిగా విశ్వసించుచున్న కుటుంబం. ఆయన ద్వారా గొప్ప కార్యాలు జరుగుతాయి. ఆయన ఉంటే చాలా అద్భుతం జరిగిపోతుంది, స్వస్థత జరుగుతాయని వాళ్ళకన్నీ తెలుసు. అందుకని తన తమ్ముడైనటువంటి లాజరు విషయము మార్త లేదా సహోదరులు యేసయ్య ఎక్కడుంటున్నాడు అక్కడికి ఉత్తరం ద్వారా కబురు పంపించారు, కబురు చేశారు. యేసయ్య నువ్వు త్వరగా నీ సహోదరుని ప్రేమిస్తున్న లాజరు రోగగ్రస్తుడే మంచం మీద పడున్నాడయ్యా అంటే అది యేసయ్య దగ్గరికి సమాచారం వెళ్ళింది, చదివాడు, తెలుసు. కానీ కదలకుండా అట్లాగే ఉండిపోయాడు, కావాలని ఉన్నాడు. కొన్నిసార్లు ఎంత ఏడుస్తున్నా కావాలని ఉంటాడంటే మౌనంగా. నువ్వు ఏడుస్తున్నా, నువ్వు పిలుస్తున్నా ఎలా ఉంటాడు? మౌనం ఉంటాడు. కొన్నిసార్లు మా పిల్లలు కూడా ఏమైనా కావాలని అడుగుతుంటే అది నాకు ఇవ్వటం ఇష్టం లేదనుకో, పిలిచినా పడదు, చెవిటి దాకా ఉండిపోతుంటారు. ఎందుకు? అవి వాళ్ళకి అవసరం లేదు, మంచిది కాదు అని అనుకున్నప్పుడు, లేదా ఆ సమయంలో వాళ్ళకి ఇవ్వటము నాకు ఇష్టం లేదన్నప్పుడు. అదే వ్యాధిగ్రస్తులు ఉన్నాడన్నప్పుడు ప్రేమించుచున్న వాడు అలా ఉన్నాడంటే యేసయ్య మనసు ఊరుకోదు. కానీ అలా ఉండిపోయాడు. ఎందుకున్నాడంటే ప్రారంభంలో చెప్పాను, సమయం కొరకు మాత్రమే, సమయం కొరకు మాత్రమే. అందుకే దేవుడు నీ జీవితంలో ఏదైనా చేయాలి అని ఉద్దేశించినప్పుడు ఆయన సమయం వచ్చినాక నువ్వు ఓపిక పట్టాలి. కానీ నువ్వు ఏడ్చినా కూడా తన సమయాన్ని మార్చుకోడు. అయితే నువ్వు ఏడుస్తున్నందుకు నిన్ను తన మాటల ద్వారా ఓదారుస్తాడు, ఖచ్చితంగా బలపరుస్తాడు. అత్యుత్తమం నుంచి గురికిన స్థితిలో నుంచి నువ్వు ఎలా జాగ్రత్తపడతావో ఆ మాటలు మాట్లాడి నేను ఉజ్జీవపరుస్తాడు. కార్యం జరిగేదాకా విడిచిపెట్టాడు. అయితే అక్కడ వేరే చోట స్టే చేస్తా ఉన్నాడు. అయితే గడిచిన తర్వాత లాజరు అలాగే రోగి చనిపోయాడు. చనిపోవటమే కాదు, సమాధిలో కూడా పెట్టేసేసారు. సమాధి కార్యక్రమం కూడా అయిపోయింది. అన్నీ వేసేవి తెలుస్తున్నాయి. ఆ 11వ అధ్యాయం చదవమన్నాక అక్కడ ఉంటుంది ఒక శ్రేష్టమైన మాట. ఎందుకు మౌనం ఉన్నాడంటే లాజరుకు వచ్చినటువంటి మరణము లేదా లాజరుకు వచ్చిన రోగము ఆ యొక్క పూర్తిగా ఈ భూమి నుంచి తను తుడిచిపెట్టబడటానికి లేదా మరణము కొరకు వచ్చినది కాదు. మరి మరణించాడు, కానీ అది మరణం కొరకు వచ్చినది కాదు. దేవుని మహిమ బయటపరచబడినప్పుడు బయట వచ్చాడు అని తండ్రి యొక్క నుంచి పడ్డాడు అని అక్కడ బేతనియ గ్రామ ప్రజలందరూ విశ్వసించినట్లును దేవుడు కూడా మౌనంగా ఉండిపోయాడు. బేతనియలో ఉన్న ఆయన ఏర్పాటులో ఉన్న ప్రజలు విశ్వసించినట్లు ఆ కుటుంబం మాత్రమే కాదు, కుటుంబం కొరకు మాత్రమే కాదు చేయాలనుకుంది. బేతనియ గ్రామంలో ఆయన కొరకు ఏర్పాటు చేయని ప్రజలు ఆ అద్భుతం సూచన క్రియ ద్వారా ఆయన వెంబడించాలనే ఉద్దేశంతో. అయితే సమాజం చనిపోయిన 4వ రోజు వచ్చాడు ఊరికి. ఆయన అంటున్నాడు తన శిష్యులతో, లేవండి, నా సమయం వచ్చింది, బయలుదేరడం లేండి. శిష్యులు అనుకుంటున్నారు లేకపోతే ఎందుకు, నిద్రపోతున్న లాజరుని లేపడానికి ఎక్కడి నుంచి వెళ్దామంటున్నాడు ఏంటి అంటున్నారు. ఆ నిద్రమత్తులో ఉన్న శిష్యులు, గ్రహించని శిష్యులు. కానీ తర్వాత వారికి వివరించాడు ఆ విషయాలు. అక్కడి నుంచి ఆ బేతనియ గ్రామానికి వచ్చినప్పుడు యేసయ్య వచ్చాడని తెలుసుకున్నటువంటి మరియా మార్తలు పరుగున వెళ్ళి వెక్కి ఏడుస్తూ ఉన్నారు. ఆ మరియమ్మ ఏడుస్తున్నప్పుడు లేదా ఆ బిడ్డలు ఏడుస్తున్నప్పుడు యేసయ్య
యేసయ్య కూడా దుఃఖపడే సందర్భం మనం అక్కడ చూస్తాం. సిలువ వేయబడుతూ ఆ శ్రమలో ఉన్నప్పుడు కూడా ఏడవలేదు నా యేసయ్య. తన పిల్లలు ఏడుస్తూ ఉంటే కన్నీరు పెట్టి ఇవి ఏడుస్తూ ఉంటే నీ పక్కన నవ్వుకుంటా ఉంటారేమో, నవ్వుకోవాలని చూస్తారేమో, ఇలాగే జరగాలనుకుంటారేమో, కానీ యేసయ్య కూడా కంట తడి పెడతాడు. జాలి కలిగిన దేవుడు. ఆయనతో మనమంత సహవాసం కలిగినప్పుడు ఆయన అట్టి రీతిగా మన విషయమే స్పందిస్తాడు. అయితే మార్తతో అంటున్నాడు, జాగ్రత్తగా విన్నాడు, మార్త నీవు కనుక నమ్మితే దేవుని మహిమను చూస్తావు. నమ్మితే ఏం చూస్తామన్నాడు? దేవుని మహిమ. అయ్యో, దేవుని మహిమను చూడాలంటే తపస్సు చేయవచ్చు. మనలో మనం దేవుడు కనపడాలంటే తల కిందలుగా కాదు పైన పెట్టి తల కింద పెట్టాల్సిన కర్మ మనకు లేదు. మిగతా వాళ్ళు ప్రయాసపడుతున్నట్టుగా మనకు లేదు. దేవుని చూడాలంటే, దేవుని స్వరం వినాలంటే, దేవుని మహిమను చూడాలంటే, దేవుని సన్నిధిని అనుభవించాలంటే, దేవుని కార్యాలు మన జీవితంలో చూడాలి అంటే ఆయనలో 100% నమ్మగలిగితే చాలు. ఆయన శక్తివంతుడని నమ్మగలిగితే చాలు. ఆయన ఏదైనా చేయగలడు అని నమ్మగలిగితే చాలు. ఆ విశ్వాసము హృదయము నీవు కలిగి ఉంటే చాలు. నీవు ఏ పరిస్థితిలో ఉన్నా నీవు కలిగి ఉన్న విశ్వాసాన్ని బట్టి దేవుడు తన మహిమను కనపరుస్తాడు నీ జీవితంలో. మార్త, ఇప్పటికైనా నీవు నన్ను నమ్మితే ఇప్పటికైనా నేను స్వస్థపరచగలను, ఇప్పటికైనా నేను కార్యం చేయగలనని మీరు నమ్మితే ఇప్పుడే దేవుని మహిమను చూస్తారు. నా శక్తి ఏంటో చూస్తారు. మీ ఇంటికి వస్తున్న యేసు అనబడే వ్యక్తి ఎవరో మీకు అర్థమవుతుంది ఇంకొకసారి అనగా వెంటనే వాళ్ళైతే పూర్తిగా విశ్వసించలేదు. ఏమనుకున్నారు? నువ్వు శక్తివంతుడివే, నువ్వు బలవంతుడివే, నీకు అసాధ్యమైన ఏది లేదు, కానీ ఇప్పుడు ఇది చేయలేవు. కానీ ఈ లాజరు నువ్వు రెండవసారి వచ్చినప్పుడు రెండవ రాకడలో అన్న నమ్మకం మాత్రం ఉంది. ఓ మార్త తల్లి, నేను అంటుంది అప్పుడు సంగతి కాదు, ఇప్పుడు సంగతి. ఇప్పుడు కూడా నేను ఆ కార్యం చేయగలను నువ్వు నమ్మితే. మీ జీవితంలో ఏమైపోలేదు, దుఃఖపడవద్దు. దుఃఖంలో ఉన్నారా? దుఃఖంతో మీరు లేవటం ఏడుకోకుండా వేస్తున్నారా? లేవటం నిరీక్షణ లేని కలిగి జీవితాన్ని జీవిస్తున్నారా? అయితే నా దేవుడు సెలవిస్తున్న మాట, దేవుని యొక్క విశ్వాసం ఉంచి నిరీక్షణ కలిగి ఉండు, నీవు అద్భుతం చూస్తావు, నీవు దేవుని మహిమను చూస్తావు. వెంటనే యేసయ్య ఏం చేశాడు? పేరు పెట్టి పిలిచి లాజరు బయటికి రమ్మనగానే ఒక్క మాటలో కుళ్ళిపోయినటువంటి శరీరముతో ఉన్న లాజరు సజీవముగా బయటికి వచ్చాడు. ఆ కార్యము బేతనియలో ఉన్న గ్రామస్తులు ప్రజలందరూ కన్నులారా చూచినట్టుగా, వారి వాస్తవంలో ఆ అద్భుతం చూచినట్టుగా, వాళ్ళ కన్నులతో చూచినట్టుగా కార్యం చేసేసారు. సూచక క్రియలు అంటేనే కన్నులతో చూడదగినవి. నువ్వు కొన్నిసార్లు చూస్తేనే నీ నమ్మతాను అనే స్థాయికి వస్తే చూపిస్తాడు. నిన్ను వదులుకోలేక నీ విశ్వాసం బలపరచడం కోసం నేను చూపిస్తాడు, చేస్తాడు. నేను గద్దిస్తూనైనా చేస్తాను. నేను చూస్తేనే చేస్తా, నాకు మాటలు ఎక్కువ, నేను తొందరగా నమ్మనన్నావా చూపిస్తాడు. అంటే నిన్ను వదులుకోడు, గద్దిస్తూనైనా, నీ లోపాన్ని సరిచేయడానికి కోసమైనా, నీ విశ్వాసాన్ని బలపరచడం కోసమైనా, నీ కన్నుల ఎదుట దాన్ని చూపిస్తూ చేస్తాడు ఆయన. ఇంకెక్కడ పోతావు? నువ్వు కన్నులతో నువ్వు నమ్మలేని జరుగుతూ ఉన్నప్పుడు నమ్మక ఏం చేసేస్తావు? మనం నమ్మి తీరాల్సిందే, నమ్మాల్సిందే. అట్లాంటి కార్యాలు దేవుడు మీ అందరి
మనందరి జీవితంలో మనందరి జీవితంలో చేయబోతున్నాడు. చెబితే నమ్మకం లేదా? వాక్యం నమ్మకం లేదా? సందేహాల? దేవుడు మీ కళ్ళతో మీరే చూసేటట్టుగా అద్భుతాలు చేయబోతున్నాడు, సూచక్రియ చేయబోతున్నాడు. అది ఏదైనా సరే. మార్త అక్కడే నమ్మల. నువ్వు నమ్మట్లేదు కాబట్టి నేను వెళ్ళిపోతాను, అక్కడి నుంచి వెళ్ళిపోవాలా. కానీ వాళ్ళు ఉన్న పరిస్థితి అంటే అర్థం చేసుకున్నాడు దేవుడు. అయ్యో ఎప్పుడు గురించో ఆలోచిస్తున్నాడు, నేను ఇప్పుడు చేయటానికి వస్తే అని అనుకున్నాడు. వాళ్ళ అమాయకత్వాన్ని బట్టి, విశ్వాసాన్ని బట్టి వెళ్ళిపోలేదు. కానీ మనం మరొకసారి ఆయన విశ్వసించి ఆయన బలాన్ని గుర్తించి ఆయన వారిని వెంబడించినట్టుగా సూచక క్రియ వారి మధ్యలో, ఆ ప్రజలందరి మధ్యలో చేసినప్పుడు ఏం జరిగిందంటే, ఆయన విశ్వసించాల్సిన వాళ్ళందరూ, ఆయన ఏర్పాటులో ఉన్న ప్రజలందరూ కూడా విశ్వసించి ఆయన వెంబడించినట్టుగా మనము చూస్తాము. ఈ వచనాన్ని 11వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 45వ వచనం వరకు నేను చదువుతున్నాను, చూడండి. కాబట్టి మరియ యొద్దకు వచ్చి ఆయన చేసిన కార్యములు చూచిన యూదులలో అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. అనేకులు యూదులు క్రైస్తవ సమాజానికి అర్థం ఈనాడు మనం అర్థం చేసుకోవాలంటే, వాళ్ళు ఎంత క్రీస్తుని అనగానే క్రైస్తవులు కాకపోవచ్చు. బైబిల్లో ఇశ్రాయేలు యూదులని చెప్పబడుతున్నప్పుడు వాళ్ళ దృష్టిలో పెట్టుకొని అర్థాలు చెప్పడం కాదు. క్రైస్తవులకు, దేవుని ఏర్పాటులో ఉన్న ప్రజలకు సాదృశ్యము. దేవుని ఏర్పాటులో ఉన్న వాళ్ళందరూ కూడా కార్యము చూశాక ఆయన విశ్వాసం ఉంచారంట. ఇంకొక విషయం ఏంటంటే, చూసినా కూడా కొంతమంది నమ్మలేదంట. వాళ్ళెవరు? నేను ఎక్కువ వీళ్ళ గురించి చెప్తా ఉంటాను. పరిసయ్యులు. పరిశీల దిక్కుమాల స్పిరిట్ మన మీద ఎవ్వరి మీద లేకుండా తెలుస్తున్నాము. చూసినాము నమ్మట్లేదు. ఎక్కడికి పంపబడడానికి నియమించబడిన వాళ్ళంటే నరకాగ్నిలో ఆల్రెడీ చేర్చబడిన వారు. కనీసం వాక్యం చెబుతుంటే నమ్మట్లేదా? చూసిన నువ్వు పరలోకి వెళ్తావు అన్న గ్యారెంటీ దాంతో అర్థమవుతుంది. నువ్వు చూసినా లేదా, నువ్వు అసలు ఈ గుంపులోనే లేవు, దేవుడు నేను అక్కడ కలిపేస్తాడు. నువ్వు మాట ద్వారా నమ్మట్లేదనే దేవుడు నమ్మాలని చూస్తుంటే, చూసినా కూడా నమ్మకపోతే ఏం చేస్తాడు? దీవెనలు కోల్పోతాము. సో ఈ లాజరు బ్రతికించింది ఎవరి కోసం? యూదులు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు యేసుని విశ్వసించిన కొరకు ఏం బయటపరిచారు? తన మహిమను. చనిపోయిన లాజరు బ్రతికించి, అంటే భూప్రపంచం మీద ఏ కార్యమైనా ఎవరైనా చేస్తారేమో కానీ చనిపోయిన వారిని బ్రతికించడం అనేది దేవుడు తప్ప, సృష్టించినటువంటి సృష్టికర్త తప్ప ఎవ్వరూ చేయగలరని ప్రతి వ్యక్తికి తెలుసు కనుక అక్కడ ఆ కార్యం చేసి యేసు దేవుడు అని, దైవ కుమారుడని, తండ్రి నుంచి పంపబడిన వాడని ఆయన విశ్వసించాల్సిన అగత్యం ఉన్నదని రుజువుపరచబడిన కొరకు అద్భుతం చేశాడు. అద్భుతము. మరి అద్భుతం చేయకపోతే అక్కడ వాళ్ళు ఎవరు ఆయన్ని విశ్వసించి వెంబడించారు. అద్భుతాలు కొన్ని చోట్ల కావాల్సినప్పుడు ఆయన చేస్తాడు తన మహిమ కొరకు. తరువాత ఈ కార్యం జరిగిపోయిన తర్వాత దేవుడు ఎవరిని కనపరిచాడంటే లాజరు కుటుంబాన్ని కనపరిచాడు. వామ్మో, అస్సలు యేసయ్య వీళ్ళ కోసం ఎంత దెబ్బలు పడి వచ్చి ఎంతమంది ఊళ్ళో చచ్చిపోతే వాళ్ళెవ్వరిని లేపలేదు. కానీ ఈ లాజరు చచ్చిపోతే ఈ లాజరు కోసం కన్నీరు కాల్చమని, అమ్మో ఎంత ప్రేమో వీళ్ళ జీవితంలో చూడు, చనిపోయిన కూడా లేపేశాడు. అంటే యేసయ్యకి వీళ్ళు ఎంత కావాల్సిన వాళ్ళు అనుకున్నారు. అంతేకాదు, యేసయ్య వీరి జీవితంలో గొప్ప కార్యం చేశాడంటే వీళ్ళు ఎంత గొప్పవాళ్ళు. తర్వాత యేసుని చూడటానికి మాత్రమే కాదంట ప్రజలు వెళ్ళింది, లాజరు చూడటానికి కూడా
వచ్చింది, లాజరు కుటుంబానికి ఘనత వచ్చింది. ఇందాక మనం చెప్పుకున్న కానా అనేటువంటి వివాహం జరిగిన ఇంట్లో అవమానం తొలగిపోయి ఆ కుటుంబానికి ఘనత వచ్చింది. యేసుని ఆహ్వానించడం ద్వారా శిష్యుల విశ్వాసము బలపడింది. ఓకేనా? ఇష్టపడతా ఉన్నాను, చెప్పాల్సి ఉంది, కానీ నేనైతే ఈ కొన్ని మాటలతో ముగించేస్తున్నాను. దేవుడు ఈ మాటలు మనందరి జీవితాలలో స్థిరపరిచి ముద్రించి నూరంతగా ఫలింపచేయడం దాకా మరికొన్ని విషయాలు దేవుడి చిత్తమైతే మరొకసారి పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను. దేవుడికి సమస్త మహిమ ఘనత ప్రభావం కలుగుగాక. ప్రార్థన చేసుకున్నామా? నమ్మలేనటువంటి అల్ప విశ్వాసం, నమ్మాలని చూపించేటువంటి నీకు కలిగి ఉంటే ఈ రోజున ఈ వాక్యం ద్వారా నీ మనోనేత్రాలు వెలిగించబడాలని దేవుడు మాట్లాడుతున్నాడు. అంతేకాదు, నీ ఉన్న పరిస్థితులు నీ చేతులు చేయలేకపోతున్నాయేమో, నీ ఎదుట పరిస్థితులు నువ్వు చేయలేనట్టుగా చేజారిపోయినట్టున్నాయో, కానీ నా చేతులు చేస్తాయి వాటిని, నా మహిమను కనపరచడానికి నేను చేస్తాను అని దేవుడు మాట్లాడుతుండగా మనము దేవుడికి అప్పగించుకుందామా? ప్రభువా, మా విశ్వాసాన్ని బలపరచడానికి కార్యము జరిగించండి అయ్యా. అయ్యా, మాతో మాట్లాడడానికి మనం స్తుతిస్తూ ఉన్నాం. నీవు మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కానే కాదు. ప్రభువా, నీ మహిమను మాకు ధరింపచేయండి. నీ మహిమ కొరకు మాత్రమే మమ్మల్ని నిలబెట్టుకోండి ప్రభువా. నీ మహిమ కనబడే కార్యాలు మా కుటుంబాల్లో, సంఘాల్లో జరిగించండి ప్రభువా. ఈ లోకము నిన్ను చూచినట్లు, నీ శక్తిని గ్రహించినట్లుగా గొప్ప కార్యం ఈ స్థలంలో చేయండి ప్రభు అని ఒక చిన్న ప్రార్థన చేస్తూ ఉండగా మీ స్వచ్ఛమైన మనసుతో చేసిన ప్రార్థనను ఆనందిస్తూ ఉన్నాడు. ఏ కార్యం కొరకు ఎదురు చూస్తున్నావో, ఏ దుఃఖంతో నీ దినాలు ప్రారంభమవుతున్నాయో, ఇంతవరకు ఏ దుఃఖంలో ఉన్నావో కానీ నీ దుఃఖ దినాలను దేవుడు సమాప్తం చేయబోతున్నాడు ఒక సూచక క్రియ అద్భుతము ద్వారా. చేజారిపోయిన నీ పరిస్థితుల దేవుడు మరలా పరిస్థితులను లేవనెత్తి నిన్ను చిరునవ్వు నవ్వేటట్టుగా, నీ హృదయం గంతులు వేసేటట్టుగా, నా దేవుడు నాతోనే ఉన్నాడు, నన్ను విడిచిపోలేదని నేను చెప్పేటట్టుగా సూచక క్రియల అద్భుతాలు నీ కుటుంబంలో చేయబోతున్నాడు నా దేవుడు. మహాఘనుడా, పరిశుద్ధుడా, మేము స్తుతిస్తూ గణపరుస్తున్నాం. మీరు మాతో మాట్లాడిన ప్రతి విషయమును బట్టి మేము స్తుతిస్తున్నాం. మా విషయంలో మౌనంగా ఉండే దేవుడు కానే కాదు, సమయం కొరకు మాత్రమే మీరు ఎదురు చూస్తున్నారు ప్రభా. మేమైతే నువ్వు మాట్లాడట్లేదు, మమ్మల్ని మర్చిపోయావేమో అని మేము అల్ప విశ్వాసం అయిపోతున్నాం. ఒంటరిగా ఏడుస్తూ ఉన్నాము ప్రభా, దుఃఖముఖులం అయిపోతున్నాము ప్రభా. ఓ దేవా, మా దుఃఖాన్ని తీసివేస్తున్నందుకు, ఈ మాట ద్వారా బలపరిచినందుకు నేను స్తుతిస్తున్నా. మా దుఃఖ దినాలన్నీ సమాప్తం చేస్తున్నందుకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. కార్యములు మేము చూడకముందే మేము ఈ సమయంలో నీ వాక్యాన్ని నమ్ముతున్నాము ప్రభువా. విశ్వాసము ఆత్మ ప్రతి ఒక్కరికి దయచే, విశ్వాసము హృదయం కలిగిన వారుగా నిన్ను వెంబడించే కృపలోనికి మమ్మల్ని నడిపించండి. కృప వెంబడి కృపలోనికి, మహిమలోనికి అధిక మహిమలోనికి ప్రభా నీకు సమీపంగా రావడానికి అయా ప్రపంచంలో నీ ప్రతి ప్రియ బిడ్డను ప్రభు లేవనెత్తమని ప్రార్థించుచున్నాను. సంఘాన్ని బలపరచండి. ఈ స్థలంలో కూడా, ఈ బాపట్ల పట్టణంలో కూడా నీ మహిమ కనబడినట్లుగా, నీ శక్తి కనబడినట్లుగా, నీ సామర్థ్యం వెలుగునట్లుగా ప్రభువా, నీ ప్రభావం కనబడినట్లుగా నీ మహిమను ప్రత్యక్షపరచండి, నీ మహిమను బయలుపరచండి. ప్రజలందరూ కూడా నీ సన్నిధికి వచ్చినట్లుగా, నీకు ఆకర్షించబడినట్లుగా, నీవు తప్ప దేవుడు వేరొకరు లేరు అని చెప్పినట్లుగా ఓ గొప్ప అద్భుత సూచక క్రియలు ఈ పట్టణంలో జరుగునుగాక, ఈ పట్టణంలో జరుగునుగాక, ఈ కాలంలో జరుగునుగాక. ప్రజలందరూ విశ్వసించి ఆయన వెంబడించినట్లుగా ఈ పట్టణంలో, బాపట్ల పట్టణంలో దేవుడు తన మహిమను బయలుపరచునుగాక. ఈ మనవలన్నీ యేసేపేట అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము మా తండ్రి. ఆమేన్.